మరొకసారి గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ముఖ్యంగా సర్వీస్ మోడల్తో అంటే కార్యక్రమాలు ఎన్నున్నప్పటికీ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సమగ్ర శిక్ష తూర్పుగోదావరి జిల్లా ఏపీసీ గారికి, కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న గ్రామ సర్పంచ్ శ్రీ బొంగ రామారావు గారు, మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు శ్రీమతి సౌమి గారు, ఆళ్ల గోవింద్ గారు, పట్టుదారులు ఉన్న విద్యార్థులు ఉన్నారు, వారందరికీ నా శుభాశీస్సులు. సార్ నమస్తే సార్. ఈ రోజు మనము సమగ్ర శిక్ష నుంచి అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అదేవిధంగా సమగ్ర శిక్ష నుంచి అనపర్తి నుంచి 13ని సెలెక్ట్ చేయడం జరిగింది. బిక్కువల దివ్యాంగులుగా చూడాలి, వారికి ప్రయారిటీ కల్పించాలి. ఈ ప్రయారిటీని వారికి కూడా ఈ యొక్క విద్యార్థుల యొక్క షీట్ని అందజేస్తున్నామండి. ఈ యొక్క భవిత సెంటర్ అనేటువంటిది దివ్యాంగుల కొరకు ఏర్పాటు చేయబడినది. 3 మండల ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమగ్ర శిక్ష శాఖ ద్వారా పెద్ద ఎత్తున దివ్యాంగులైన పిల్లలకి ఉపకరణాలు ఇవ్వాలి, తద్వారా వారికి ఎంతో కొంత సౌకర్యవంతమైన జీవన విధానాన్ని కల్పించాలనే ఒక ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు అనపర్తి నియోజకవర్గంలో దాదాపుగా 18-20 లక్షల రూపాయలు వ్యయంతో కొంతమంది దివ్యాంగులైన విద్యార్థులకి ఉపకరణాలు పంపిణీ కార్యక్రమం ఇక్కడ చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే దివ్యాంగులైన పిల్లలు ఉన్నారో వారి తల్లిదండ్రులు పడే ఆవేదన కానీ వారు పడే శారీరక శ్రమ కానీ దృష్టిలో ఉంచుకొని వారికి అన్ని విధాలుగా సహకారం అందించాలి, వారికి మెరుగైన జీవన విధానాన్ని ఏర్పాటు చేయడంలో ప్రభుత్వాలు కృషి చేయాలనే ఒక ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇంకా ఇవన్నీ సంక్షేమ కార్యక్రమాలే. ఓటమి నాయకులు ఏదైతే హామీలు ఇచ్చారో అటు ప్రధానమంత్రి గారు కానీ, ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ మెరుగైన పరిపాలన అందిస్తాం, సుపరిపాలన అందిస్తామని దానిలో భాగంగానే అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతాం. దురదృష్టవశాత్తు వైఎస్ఆర్సీపీ నాయకులకి సంక్షేమానికి అభివృద్ధికి తేడా తెలియని పరిస్థితి. సంక్షేమం అంటే వాళ్ళు ఇచ్చిన నవరత్నాలే సంక్షేమం అనుకుంటున్నారు, కానీ ఇవన్నీ సంక్షేమ కార్యక్రమాలే. ఇవన్నీ హామీలు ఇవ్వరు, పరిస్థితులకు అనుగుణంగా ఇవన్నీ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అటువంటి అన్నింటినీ ఆ రోజు నవరత్నాల అకౌంట్లోకి మార్చేసి నవరత్నాలు మాత్రమే సంక్షేమం కింద ఫీల్ అయ్యి వాళ్ళ కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆ రోజు బీసీ కార్పొరేషన్ కానీ, ఎస్సీ కార్పొరేషన్ కానీ, ఈ సమగ్ర శిక్ష కార్యక్రమం కానీ ఇవన్నింటినీ పడకేసిన పరిస్థితులు చూసాం. ఇవన్నిటి నిధుల్ని మళ్లించి నవరత్నాల పేరుతో ఆ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇవాళ కూటమి ప్రభుత్వం ఆ విధంగా కాదు, యథావిధిగా జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలని జరుపుతూనే అదనంగా సూపర్ 6 ఇవ్వాలనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే వాళ్ళ సూపర్ 6 కూడా ఒక్కొక్కటిగా అమలు చేయడం జరుగుతూ ఉంది. ఇవాళ అభివృద్ధిని సంక్షేమాన్ని మేళవించి పెద్ద ఎత్తున మెరుగైన పరిపాలన అందించడం ద్వారా ప్రజలకు ప్రయోజనాలు చేకూర్చడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా ఇక్కడ నిర్వహించడం జరిగింది.